అబ్దుల్లా బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం. దాసుడు అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండి అనారోగ్యానికి గురైతే అతని కర్మలు రాసే దైవదూతను ఆ దాసునికి ఆరోగ్యం ప్రసాదించే వరకు లేదా తన వద్దకు పిలుచుకునే వరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే కర్మలను వ్రాయమని అల్లాహ్ ఆదేశించడం జరుగుతుంది. ఇది షరహ్ సున్నాలో ఉల్లేఖించబడింది. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం చూడండి. మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులైతే చేస్తామో, ఆరాధనలు ఏవైతే చేస్తామో అవన్నీ కూడా మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ ఆచరణలన్నీ ఆచరించినట్లుగా, ఆ మంచి పనులు చేసినట్లుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కొరకు రాయమని దైవదూతలను ఆదేశిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత కరుణామయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి. అందుకని ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కువ మంచి పనులు చేయడానికి మనము ప్రయత్నించాలి. ఆ తర్వాత అలసత్వంతో ఉండకూడదు, మరియు సుస్థి చేయకూడదు. సోదరులారా, ఎంత ఎక్కువ మంచి పనులు చేస్తే అంత మంచిది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.